మీరు చూస్తున్నది విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్. అమ్మవారి కోసం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో ఒకటి కృష్ణవేణమ్మకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్తాను వినండి. నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అలా సముద్రం వైపు పయనిస్తున్న కృష్ణవేణి అమ్మకు ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా వచ్చింది. దానితో కొంచెం దారివ్వమని కృష్ణవేణి అమ్మ కనకదుర్గమ్మను ప్రార్థించింది. కనకదుర్గమ్మ కరుణించడంతో కృష్ణవేణి అమ్మ ఇంద్రకీలాద్రితో బెజ్జం ద్వారా ప్రవహించిందంట. అలా ప్రవహించడం వల్ల మొదట్లో ఈ ఊరిని బెజ్జంవాడ అనేవారు. కాలక్రమంగా ఇప్పుడు బెజవాడగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే కృష్ణవేణి అమ్మకు చేసిన సహాయానికి గాను దుర్గమ్మ కృష్ణవేణి అమ్మ మొక్కు పొడకను అరువుగా తీసుకుందంట. అయితే కృష్ణవేణి అమ్మ ఒక షరతును విధించిందంట. అదేంటి అంటే కలియుగం అంతమయ్యే సమయానికి తను కొండ మీదకి ఎగిసి తన మొక్కు పొడకను తీసుకుంటానని కనకదుర్గమ్మకు షరతు విధించిందంట. అయితే ఆ కనకదుర్గమ్మ మొక్కు పొడక అందుకునే సమయంలో కృష్ణవేణి అమ్మ ఎప్పుడైతే విజయం సాధిస్తుందో అప్పుడు ఈ కలియుగం అంతా అంతరించిపోతుందంట.